హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఫ్రూట్ సలాడ్. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి ఫ్రూట్స్ తీసుకొని వస్తే అబ్బా ఫ్రూట్సా, వీటిని ఎవరు ఇప్పుడు తింటారు అనుకుంటాం. కానీ ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీరే బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకొని మరీ ట్రై చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. వీటిని అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాలని ఒక బౌల్లోకి అయితే కొద్దిగా తీసుకోవాలండి. దీని క్వాంటిటీ ఏమి ఉండదు, మీరు కొద్దిగా పాలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ప్యాకెట్ పాలు వాడలేదు, మీ దగ్గర ప్యాకెట్ పాలు ఉన్న వాడుకోవచ్చండి ఈ రెసిపీకి, నో ప్రాబ్లం. టేస్ట్ ఏదైనా సరే సేమ్ ఉంటుంది. ఇంక ఇలా తీసుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకోవాలి. ఇక్కడైతే నేను వెన్నెలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, మీరు అదే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే మీరు ఈ రెసిపీ చేస్తే ఇక్కడ ప్యాకెట్ మీద కనిపించే కన్సిస్టెన్సీ వస్తుంది, పక్కా నేను చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. ఇంక ఇలా తీసుకున్న పాలల్లో నేనైతే 1/2 లీటర్ పాలకి 8 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. మీరు ఒకవేళ 1/2 లీటర్ పాలతో ట్రై చేస్తున్నట్టయితే 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా వేసుకుని కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా ఈ పాల్లో కలిసే వరకు నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటినైతే తీసుకెళ్ళి మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు గరిటెతో పాలను తిప్పుతూ ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవాలండి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. అందుకు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటినైతే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే బాగా మరిగించుకోవాలి. మీరు ఈ 5 మినిట్స్ కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేదు అనుకుంటే అడుగంటేస్తుంది. ఇప్పుడైతే దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి. ఒక్కసారి స్వీట్నెస్ చూసుకోండి, సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసిన తర్వాత అది కరిగేంత వరకు కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంక ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మనకి చల్లగయ్యేంత వరకు కూడా ఉండాలండి. చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మినిమం ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, మీకు టైం ఉంటే. లేదు టైం లేకపోతే 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేనైతే ఇక్కడ 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఈలోగా మనం ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుందాము. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇదే ఫ్రూట్ ఉండాలని ఏం లేదండి, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. అంటే పాడైపోవడానికి ఏవి రెడీగా ఉన్నాయో అవి వాడుకోవచ్చు, ఎందుకంటే మనం నార్మల్గా ఫ్రూట్స్ తినాలి అంటే మనకి ఎక్కవు కదా. కానీ ఇలా చేసుకునేటప్పుడు మాత్రం ఏవైతే రెడీగా పాడైపోవడానికి ఉన్నాయో అవి అయితే వాడుకోండి. అలా నెక్స్ట్ పులుపుకి సంబంధించినవి జామకాయ ఇవైతే వాడొద్దు. మీ దగ్గర ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో తీసుకుంటే ఖర్జూరం జీడిపప్పు వేసుకున్నాను. మీకు ఇంకా నచ్చితే బాదం పప్పు అలానే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం, నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మనం ముందుగా 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, అదైతే ఇలా జెల్లీలా అవుతుంది. ఇప్పుడు దీన్నైతే మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు ఇది చిక్కగా ఉంది కదా అని చెప్పేసి పాలు వేయడం అలా ఏం చేయొద్దు, ఇలానే వేసుకోండి. మనకు అది మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు దీన్నైతే మీరు ఏదైతే ఫ్రూట్ సలాడ్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లో వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వీటిలో వేసుకోవడమే. ఇక్కడ నేను ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నాను అనేది చూపిస్తున్నానండి మీకు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి. ఇక్కడ నేనైతే మీకు చూపించడానికి అలానే లుక్ బాగుండాలని చెప్పేసి ఒక గ్లాస్లో అయితే ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలానే సర్వ్ చేసి ఇవ్వండి, వాళ్ళకి కూడా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా మీకు నచ్చితే ఫస్ట్ కస్టర్డ్, ఆ తర్వాత ఫ్రూట్స్, మళ్ళీ కస్టర్డ్, మళ్ళీ ఫ్రూట్స్, ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోండి. అలానే మీ దగ్గర ఉంటే ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, లేదు అనుకుంటే లేదు. నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ ఉందని చెప్పేసి నేనైతే ఐస్ క్రీమ్ వేసుకున్నానండి. ఐస్ క్రీమ్ వేసుకుంటే ఏంటంటే వెన్నెలయే కదా, మనకి సేమ్ టేస్టే ఉంటుంది, ఐస్ క్రీమ్ వల్ల ఫ్లేవర్ ఏం మారిపోదు, కాకపోతే కొంచెం ఆ ఫీల్ ఉంటుంది ఐస్ క్రీమ్ తింటున్నాము అనేసి. ఇలా వేసుకున్న తర్వాత అంతేనండి, ఫైనల్గా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఫ్రూట్ సలాడ్ లేదా కస్టర్డ్ ఫ్రూట్ ఏదైనా అనుకోవచ్చు.
మనమైతే దీన్ని సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఫ్రూట్స్ అలానే పాలు ఉంటే ఈజీగా మనం దీన్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. బయటికెళ్ళి తినే పని లేకుండా. దీని ప్రాసెస్ కూడా ఏమీ ఎక్కువ ఉండదు. అలానే మనకి దీనికి టైం కూడా ఏం పట్టదండి. ఇంట్లో సింపుల్‌గా ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు. చూసారా? టేస్ట్ కూడా బావుంది. లుక్ కూడా చాలా వచ్చిందండి. చెప్పాను కదా మీకు ఫస్ట్ ప్యాకెట్ మీద ఉన్న లుక్ వస్తుంది అని. సేమ్ లుక్ అయితే వచ్చేసింది కదండీ! నేను చెప్పడమనే కాదు, చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. అలానే టేస్ట్ చేయాలని కూడా ఉంది కదా! అయితే మరెందుకు లేటు, వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేయండి. అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.